నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తెల నుండి తణుకు వెళ్లే రహదారి రోడ్డు నిర్మాణ పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో అత్తెల మండల టీడీపీ అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, పట్ల టీడీపీ అధ్యక్షులు పూతిరెడ్డి శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు కొరిపల్లి హరి, అత్తెల మండల మైనార్టీ సెల్ నాయకులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో అసంపూర్ణంగా నిలిపివేసిన జలజీవన్ మిషన్ పనులు తక్షణం పునఃప్రారంభించి ప్రతి వీధిలో ప్రతి ఇంటికి తక్షణం కుళాయి కనెక్షన్ ఇవ్వాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద బిల్లు కలెక్టర్ అన్నకుమారికి సమస్యకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా 50% నిధుల భాగస్వామ్యంతో రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు ఉచిత కుళాయి కనెక్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి పనులు ప్రారంభించినప్పటికీ ఆ పనులకు సంబంధించి గ్రామంలో ఎటువంటి పురోగతి లేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి వాస వెంకటేశ్వరరావు, ఎండమూరి నాగేంద్ర, కుడక వీరభద్రరావు, రుద్రాక్ష శ్రీనివాస్, అల్లం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల విద్యాశాఖ అధికారి పుచ్చల శేషు పదవి విరమణ సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు సరిపల్లిలోని టీడీడీ కళ్యాణ మండపంలో పదవి విరమణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణపవరం మండల ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శేషు 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించారు. సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయునిగా మండల విద్యాధికారిగా సేవలు అందించారు. గణపవరం నిడమర్రు మండల విద్యాధికారి 1గా ఇంతవరకు పనిచేశారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో తనను శాసనసభ్యునిగా అసెంబ్లీకి పంపితే తాను సరైన అభ్యర్థిని నమ్మి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మ్యాండేట్ ఇవ్వడం, దానికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమిలో భాగస్వామైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరికి, కూటమి నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రముఖ స్థానం కల్పించారని, జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 మంది ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం సాధారణ విషయం కాదని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవ సమితి మందిరంలో కన్వీనర్ ఎంఎన్ఎస్కే నేతృత్వంలో ఓంకార సుప్రభాత మహానగర సంకీర్తన 80 మంది మహిళలచే శ్రీ సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం నామ సంకీర్తన, ఉయ్యాల ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు నవీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, విష్ణుమూర్తి, గాదె శ్రీరామచంద్రమూర్తి, శోభనాథేశ్వరరావు, ఆకుల రాము, రుద్రసాయి, సంగీత విజయసాయి తదితరులు పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు తోటరాము, కూటమి నాయకులు పూల వర్షం కురిపించి దుస్సాల్వా, పూల బొక్కెలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, పాములపర్రు గ్రామానికి మంచినీరు ఇచ్చి రుణం తీర్చుకున్న గొప్ప వ్యక్తి రఘురామని కొనియాడారు. ఎంపీటీసీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామానికి 20 ఏళ్ల నుండి ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఆరేడు, కోలమూరు, ఉండిల్లో రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ కేసిన శాంతకుమారి, ఉప సర్పంచ్ వర్రె పెదరాఘవులు, కేసిన యాదగిరి, కోమటి నరేంద్రబాబు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పాములపర్రు గ్రామంలో మా ఎమ్మెల్యే గారు త్రిబులర్ గారు ఇవాళ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు బయలుదేరి ఈ రోడ్డు మీదకి వచ్చారు. అలాగే మా గ్రామాన్ని కూడా సందర్శించారు. కానీ ఆయన వల్ల మా గ్రామం అంతా కూడా మంచినీళ్ళకి గత 5 సంవత్సరాల మట్టి తాగడానికే కాకుండా స్నానం చేస్తానికి కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కాలం మా చెరువులోకి వచ్చేటట్టు కలెక్టర్ గారితో చెప్పి ఈ రోజు మంచినీళ్ళకి మాకు ఇంకా గత 20 సంవత్సరాల దాకా కూడా మా లైఫ్కి సరిపడగా కాలువలు తవ్వించుకున్నాము. ఆయన దయ వల్లనే. ఆయన్ని మేము ఎలా చూడాలనుకున్నామంటే
స్పీకర్ కింద చూడాలనుకున్నామో అదే స్పీకర్ పదవే ఈరోజు వచ్చింది. మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఆయన అభివృద్ధి కోసం ప్రతిరోజు కూడా ఇంతకని ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు అభివృద్ధి లేదు. ఇక్కడ కాంచి అభివృద్ధి అంటే ఏంటో ఈ 5 సంవత్సరాల్లోనూ చేసి చూపించారు ఆయన. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ కాలువల కాంచి, స్కూళ్ళు కాంచి, పార్కులు కాంచి అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చేసారు. కానీ మరిన్ని రోజుల్లో ఆయన అభివృద్ధి అనేది ఎంతవరకు చేస్తారో అనేది మామూలుగా ప్రజలందరూ ఎలాగా అనుకున్నారు. కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లో చేయలేనటువంటి అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. అంచేత రానున్న రోజుల్లో ఆక్వాను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని చెప్పారు. ఇంతవరకు మేము ఎక్కడికన్నా వెళ్తే ఏంటి ఇంతకన్నా ఏ నియోజకవర్గం అంటే మేము ఉండి నియోజకవర్గం అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు త్రిపుల్ ఆర్ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నాము. ఉండి అంత ఫేమస్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఉండి అని మేము చెబుతున్నా, త్రిపుల్ ఆర్ నియోజకవర్గం అంటే సరిపోతుంది. దొంగపిండి రామాలయం వద్ద అయ్యప్ప స్వాములకు భవానీలకు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకర్ అయ్యప్ప స్వాములకు ఆప్యాయంగా పలకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రభుత్వ విప్పుగా ఎంపికైన తర్వాత తొలిసారి దొంగపిండి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను గ్రామస్తులు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ దొంగపిండి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమం తనకు రావడం ఎంతో సంతోషకరమని, ఈ గ్రామం తన సొంత గ్రామం అయినందున తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమ సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్, నాగిడి మిచ్చాలరావు, రేవు తాతయ్య, నాగిడి ఏడుకొండలు, నాగిడి శ్రీనివాస్, రాజు, శివ, బొమ్మిడి స్వామి, బొడ్డు హరిచంద్రుడు, అద్దాని యేసు, రాజు, బీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యుక్త వయసులో ఉన్న బాలికల, మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కిషోరి వికాస జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 5వ తేదీ నిర్వహించనున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతంగా వాతావరణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ, పోలీస్, ఇతర ఎన్నికల విధులు నిర్వహించే ఎఫ్సిసి, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసీఎంసీ బృందాల చేపట్టిన నిధులపై కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జేసీ చినరాముడు, సహాయ ఎన్నికల అధికారి డిఆర్ఓ టి సీతారాముడితో కలిసి సమీక్షించారు. తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా నవంబర్ 23వ తేదీ నాటికి 51,624 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా తమ దరఖాస్తు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ ఛాంబర్లో డిఆర్ఓ సీతారామూర్తి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దరఖాస్తులు నవంబర్ 23వ తేదీ నాటికి 51,624 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో పురుషులు 30,292 మంది, మహిళలు 21,328 మంది, ఇతరులు 14 మంది ఉన్నారని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా డిసెంబర్ 9వ తేదీన ప్రకటించినట్లు తెలిపారు. గతంలో కంటే అదనంగా 21 పోలింగ్ కేంద్రాలు పెరుగుతాయని అన్నారు. ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో రాజీనామా విషయాలను వెల్లడించారు. పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా, అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని. అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులు భరణికాన సాయినాథరావు చిన్న కుమారుడు రాజేష్ హైదరాబాద్ లో గురువారం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ గండి బాబ్జీ, మాజీ ఎంపీటీసీ రొంగల శ్రీనివాస్, కూటమి నాయకులు సాయినాథరావును పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈనాటి బంగారు మాట. చెడ్డవాదితో స్నేహం ఎప్పటికైనా ఉప్పు తెస్తుంది. రమణ మహర్షి. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.